విజయవాడలో ప్రముఖ బుల్లితెర నటులు బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి, డెమాన్ పవన్ సందడి చేశారు. బిగ్ బాస్ షో తమకు జీవితంలో మంచి చెడులను ఎలా తీసుకోవాలో నేర్పించిందని వారు అన్నారు. షో ద్వారా మంచి స్నేహితులు దొరికారని, తమ మధ్య ఉన్నది ఎంత జెన్యూన్ ఫ్రెండ్షిప్ అనేది తమకు తెలుసని స్పష్టం చేశారు. రాబోయే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని చెప్తున్న రీతూ చౌదరి, డెమాన్ పవన్లతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ప్రముఖ సెలూన్ ఓపెన్ చేయడానికి విజయవాడ వచ్చేసారు బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి. సో ఎలా అనిపిస్తుంది విజయవాడతో ఆవిడకున్న అనుబంధం ఏంటి? సో విజయవాడ అంటేనే స్పెషల్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో రీతూ చౌదరి గారికి ఇంకొంచెం ఎక్కువ అనుబంధం ఉంది. సో అసలు విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది, ఏంటి అప్కమింగ్ మూవీస్ అని చేస్తున్నారా, సీరియల్స్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. మనతో రీతూ చౌదరి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని విజయవాడలో చూడడం. సో విజయవాడ రావడం ఎలా అనిపిస్తుంది? విజయవాడ ఈజ్ లైక్ మై హోమ్. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు విజయవాడ దగ్గరలోనే. సో విజయవాడ నేను ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉంటాను. బట్ ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఇట్స్ వెరీ నైస్. ఎందుకనంటే విజయవాడలో పెద్ద సెలూన్ పడింది అండ్ దట్ టు మాకు నా ఫ్రెండే దీని ఓనర్ సాయి. సో ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ ఇంత పెద్ద సెలూన్కి నేను విజయవాడలోకి రావడం అండ్ దానికి నేను రావడం. ఐ ఫీల్ వెరీ నైస్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా అవతల వాళ్ళని, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఇండస్ట్రీలో కానీ లేదంటే బయట కానీ ప్రతి ఒక్కరిని కూడా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. సో ఏంటి మీరు జనరల్గా ఇలాగే ఉంటుంటారా? యా, మనం 10 మందికి హెల్ప్ చేస్తేనే మంచిది కదా. సో అంతే, అంటే హెల్పింగ్ నేచర్ అది చిన్నప్పటి నుంచి ఉంది, మా డాడీ నేర్పించింది. సో ఓకే, ఈరోజు ఫాదర్స్ డే. సో మాకు తెలుసు ఎంత మిస్ అవుతున్నారో. సో మీకు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలనుకుంటున్నాను. సో హ్యాపీ ఫాదర్స్ డే. యా, ఐ ఫీల్ మై డాడీ స్టిల్ అలైవ్. సో డెఫినెట్లీ హ్యాపీ. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? ఎనీ చేంజెస్, లైఫ్ మూమెంట్స్ ఏం జరిగినాయి? అద్భుతం ఏమైనా జరిగిందా? అద్భుతం ఏం జరగలేదు. బిగ్ బాస్ ఈజ్ జస్ట్ లైక్ మనం ఇప్పుడు నాకు బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, దానికి వెళ్ళాలని ఉండే అలానే ఉంది. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే మేబీ మనుషుల నుంచి దే నో మై, అంటే అంతకుముందు నేను తెలిసింది ఓన్లీ నన్ను షోస్లో చూసిన వాళ్ళు, షోస్లో మట్టుకే తెలుస్తుంది అండ్ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకి నౌ నా పర్సనాలిటీ కూడా తెలుస్తుంది. కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ప్రేమ వచ్చింది. ఎక్కువ మంది ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చింది బిగ్ బాస్ మీకు? ఎక్కువ మందిని కాదు, ఇంతమందిని అంతే. సో అందులో ఇప్పుడు ముఖ్యంగా ట్రెండ్ అవుతున్న జంటగా, జోడీగా కూడా డిమాన్ పవన్ అండ్ మీరు చాలా ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, చాలా ట్రెండ్ అవుతున్నారు. సో మీ మీద మీ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఏంటనేది మీకు తెలుస్తుంది, బయట వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, క్లోజ్గా ఉన్న వాళ్ళకి. సో నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? ఐ డోంట్ సీ ఎనీ నెగిటివ్ కమెంట్స్. ఎక్కడో 100లో 1 నెగిటివ్ కమెంట్ ఏదో, అది కూడా అంటే ఐ డోంట్ సీ, నాకైతే ఎక్కడ అంత నెగిటివ్గా ఏం కనుకుంటారా? అంటే ఏమన్నా ట్రోల్స్ చేస్తే కానీ పట్టించుకుంటారా ఏమన్నా మీరు? పట్టించుకోవడం మాత్రం ఏం పట్టించుకోను. బట్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ దట్ పీపుల్ అండర్స్టూడ్ అవర్ ఫ్రెండ్షిప్ ఇన్ వెరీ నైస్ వే అండ్ వీ గాట్ సో మచ్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ పాజిటివిటీ ఫర్ అవర్ బాండింగ్. ఓకే, సో డిమాన్ పవన్ గారితో ఫ్రెండ్షిప్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్లో డిమాన్ పవన్ ఎందుకు అంత స్పెషల్ అయ్యారు? ఒక్కసారి మనతో డిమాన్ పవన్ గారు కూడా ఉన్నారు, యాడ్ చేద్దాము ఫ్రేమ్లో, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఏంటి స్పెషల్, ఏంటి డిమాన్ పవన్ గారి స్పెషల్ ఏంటి? స్పెషలా ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి 100 మెంబర్స్ ఉన్నా కూడా మన ఎనర్జీస్ కానీ మన సోల్ కానీ పీపుల్ హూ ఆర్ మనకి సెట్ అయ్యే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ జరుగుతుంది. సో అలానే కూడా బిగ్ బాస్ హౌస్లో అంతమంది ఉన్నా కూడా హీఈస్ ద పర్సన్ ఐ ఫెల్ట్ హీఈస్ జెన్యూన్ అండ్ నైస్ అండ్ ప్యూర్. సో నాకు అలా, అంటే ఇప్పుడు మనం అంటే మనకు అంత నచ్చకపోయినా కూడా ఫ్రెండ్షిప్ చేయడం, ఏదో హౌస్లో కోసం చేయడం అని అంటే మహా అంటే 2-3 వీక్స్ చేయగలం. బట్ ఆ ర్యాపో సెట్ అవ్వకుండా, వైబ్ సెట్ అవ్వకుండా, ఇద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా లేకపోతే అవ్వదు. సో అందుకే హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఇస్ లైక్ దాట్. రియల్ లైఫ్లో ఎట్లా, రౌడీ పిల్లనా లేదంటే క్యూట్ పిల్లనా? అంతే, మీరు మంచిగా ఉంటే నేను మంచిదని, మీరు రౌడీగా ఉంటే దానికి మించి రౌడీని, అంతే. సూపర్. ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? అప్కమింగ్ ఒకవేళ చేయాల్సి వస్తే ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలి? మై ఫేవరెట్ హీరో నాగ్ సార్. తర్వాత అఫ్కోర్స్ నాగ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆఫ్టర్ నాగ్ సార్ ఇట్స్ డెఫినెట్లీ నాగ చైతన్య.
సో హీరోయిన్ వచ్చేసి రష్మిక అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఈజ్ సుకుమార్ గారు. ఇంత మంచిగా చెప్పినప్పుడు మీరు కూడా రీతు చౌదరి గారి గురించి మంచిగా చెప్పాలని కాదు, మీకు అనిపించింది చెప్పండి. సో మనసులో ఉన్నది చెప్పండి. సో మీరు ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ బిగ్ బాస్ ఆబ్వియస్లీ రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరిగినాయి. కోర్స్ బిఫోర్ కూడా నాలో ఆ పర్సనాలిటీ సేమ్ ఉండే, బట్ బిఫోర్ కొంచెం ఆగతాయిగా ఉండే, బట్ ఇప్పుడు కొంచెం అది తగ్గింది, ఆగతాయితనం కొంచెం తగ్గింది. అప్కమింగ్ యాక్టర్స్కి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక చిన్న స్థాయి నుండి ఏం సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు కష్టపడి పైకి వచ్చిన విధానం అందరికీ నచ్చుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరిచ్చే చిన్న చిన్న సజెషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళు రావాలంటే చాలా కష్టం. సో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ థింగ్, నేను సజెషన్స్ ఇవ్వట్లేదు, కానీ ఒక ఫ్రెండ్లీగా నాకు తెలిసినవి చెప్తాను అంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిజర్వెన్స్ చాలా ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ట్రై చేస్తూనే ఉండాలి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, దాంతోపాటు బియ్యం గింజంత లక్ కూడా ఉండాలి. సో ట్రై చేయండి, ట్రై చేస్తూ ఉంటేనే వస్తుంది. నేను ట్రై చేయకపోతే నేను బిగ్ బాస్కి వెళ్ళేవాడిని కాదు. సో నేను ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 5 years నుంచి ట్రై చేస్తున్నా ఇండస్ట్రీలో. సో లక్కీలీ 5 yearsకి ఐ గాట్ దిస్ సక్సెస్. సూపర్, ఆల్ ది బెస్ట్. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. సక్సెస్ఫుల్గా ముందు దూసిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో అన్ని ప్రాజెక్ట్స్లో మీరే కనిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. సో డెమాన్ పవన్ అలాగే రీతు చౌదరి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండింగ్ అందరూ ఫిదా అయిపోయారు. సో ప్రజెంట్ వీళ్ళు విజయవాడ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనేక ప్రాజెక్ట్స్ కూడా ముందుకు వెళ్ళాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ వెంకట నాగశ్రీ, విజయవాడ, మెగా 9 TV నుండి.